హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాగువా ఫ్యాక్ట్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో మీరు తమ్నెల్ చూసే ఉంటారు కదా, బీట్రూట్ పచ్చడి ఏ విధంగా తయారు చేయొచ్చో చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు. అంత బాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసేసుకోండి, ఎందుకంటే రెసిపీస్తో పాటు నేను దానికి సంబంధించిన న్యూట్రిషన్ వెల్లుల గురించి కూడా డిస్కస్ చేస్తాను కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి తీసుకున్నానండి. కడాయి తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా బీట్రూట్ ముక్కల్ని కట్ చేసి ఉంచుకున్నాను కదా, వాటిని వేసి కాసేపు మగ్గనిద్దాము. మీరు ప్రాసెస్ చూసేయండి. అందులోనే నేను గ్రీన్ చిల్లీ, అదేవిధంగా రెడ్ చిల్లీ అండ్ జీలకర్ర వేస్తున్నాను. అదేవిధంగా వేయించిన పల్లీలు, నువ్వులు, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి. ఇది పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ విధంగా వేసుకొని వీటిని సిమ్లో ఉంచి చాలాసేపు మగ్గనిద్దాము. ఒక 5 to 10 minutes వరకు మగ్గనిద్దాము. ఇందులోనే మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది రెసిపీ. అండ్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తినాల్సిందే ఎవరైనా. అలా ఉంటుంది బీట్రూట్. ఎందుకంటే బీట్రూట్ చాలామంది తినని వాళ్ళు చాలామంది ఉంటారు, సో నచ్చని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ విధంగా ట్రై చేసి పెట్టచ్చు. అండ్ బీట్రూట్తో మనము కబాబ్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా బీట్రూట్ మసాలా చేసుకోవచ్చు, బీట్రూట్ కర్రీ చేసుకోవచ్చు, వేపుళ్ళు చేసుకోవచ్చు, బీట్రూట్ రసము తీసుకోవచ్చు. ఈ విధంగా బీట్రూట్ని చల్లారనిచ్చాక దీన్ని మిక్సీలో వేసి మనము రుబ్బుకుందాము. కొంచెం సాల్ట్ వేసేసుకొని. మనకు బీట్రూట్లో 80% వాటర్ ఉంటుందండి. ఇది మనకు ఇందులో కాల్షియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఏ, B1, విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B9, అదేవిధంగా విటమిన్ సి, అదేవిధంగా రకరకాల పోషక పదార్థాలు, ఖనిజాలు, అదేవిధంగా విటమిన్స్, కొన్ని కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బీట్రూట్ దుంప యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మనకి ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యాయామం యొక్క సమర్థత పెంచడానికి, వాళ్ళ యొక్క అలసట తగ్గించడానికి చాలా శక్తివంతమైన పానీయంగా బీట్రూట్ మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. మధుమేహం కోసం కూడా వాళ్ళకు ఇది బాగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నియంత్రిస్తుంది. అదేవిధంగా గుండె కోసం కూడా ఇది చాలా మంచిది. ముఖ్యంగా క్యాన్సర్ నివారణ కోసం ఇది ఎక్కువగా వాడుతుంటారు. అదేవిధంగా కాలేయానికి సంబంధించిన డిసీజెస్ గురించి ఎక్కువ వాడుతుంటారు. అంతేకాకుండా ఈ బీట్రూట్ అనేది రక్తపోటును తగ్గిస్తుంది. చక్కెర వ్యాధికి, మధుమేహానికి ఈ బీట్రూట్ అనేది మంచిది అని చెప్తారు. ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు బాగా పనిచేస్తుందని కొంతమంది పరిశోధనల ప్రకారం చెప్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైతే ఆటలు ఆడతారో క్రీడాకారులకి ఇది చాలా మంచిది. అంతేకాకుండా చూడండి, నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు వేసేసుకున్నాను. తాలింపు వేసుకుంటే మనకి ఈ విధంగా తాలింపు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ బీట్రూట్ ప్రయోజనాలే కాదు, చాలా రకాల దుష్ప్రభావాలు కూడా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా దీన్ని ఎక్కువగా తీసుకుంటే, మితంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో మనము అప్పుడప్పుడు తీసుకోవడానికైతే ట్రై చేయండి. మరీ రెగ్యులర్గా కాకుండా. మరి కొంతమంది బీట్రూట్ మంచిదని మరీ రెగ్యులర్గా తీసుకుంటారు. సో ఒకవేళ మూత్రపిండాలు రాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా హైపోటెన్షన్ కూడా దారితీసే ప్రమాదం ఉందని కొంతమంది నిపుణుల ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోల కోసం తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇఫ్ యూ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Thank you for watching.